పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గుణదల మాత్ర పుణ్యక్షేత్రం పైన ఉన్నటువంటి శిలువ సన్నిధికి రావటం జరిగింది. ఈ రోజున ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో ఈ గుణదల పుణ్యక్షేత్రములో ఉన్నటువంటి ఈ గుణదల కొండను ఎక్కి ఈ మహాపరిశుద్ధమైనటువంటి శిలువ స్వరూపాన్ని సందర్శించుకుంటుండగా నేను ఇక్కడ కూర్చొని చాలాసేపు ప్రార్థన చేస్తున్నప్పటికీ మీ అందరి కోసం మరొకసారి మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరలోకమందునుడు మాయక తండ్రి, మీ నామం పూజింపడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నమ్మ మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్లను మమ్మ రక్షించండి. ఆమెన్. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మా కొరకై సిలువలో మరణించినటువంటి కనికర సంపన్నుడా, నీ ప్రాణాన్ని వెలగా పెట్టి మమ్ము నీ పరిశుద్ధ రక్తముతో కొన్నటువంటి సిలువనాథుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి, నీ ప్రాణత్యాగం మా రక్షణకు మూలం. నీ ప్రాణత్యాగం మా నిత్య జీవితానికి ఆధారం. నీ మరణమే మాకు జీవం నాయన. నీ పరిశుద్ధ సిలువ మాకు రక్షణ కలిగించేటు పరమాయుధం. తండ్రి, ఇదిగో ఈనాడు ఎంతో మంది భక్తులు నీ పాద సన్నిధికి వస్తూ ఉండగా, ఇదిగో ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే బిడ్డలు ఇక్కడికి రాలేకపోయి ప్రార్థనలో ఏకీభవించి ఈ సమయంలో వారికి ఉద్దేశాలు, తలంపులు నీ పాద సన్నిధిలో ఉంచుతున్నారు, వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. శక్తి సంపన్నుడా, కృపగలగ దేవ, మా కొరకే సిలువను మరణించినటువంటి తండ్రి, మా శ్రమలలో, మా బాధలలో, మా కష్టాలలో, మా సిలువల సమయంలో మాకు తోడుగా ఉండండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయమును పలుకుతున్నావు తండ్రి. నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి అని పలుకుతున్నావు. మాకు నేర్పించండి నాయన. మా శ్రమలలో, మా బాధలలో మా సిలువలు ఎత్తుకుని నీ సిలువను చూస్తూ మేము ముందుకు వెళ్ళటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని, నీ కృపను సిలువ నుండి మాకు ప్రసాదించమని, ఆ సిలువలో నుండి ధారలుగా ప్రవహిస్తున్న ఆ జీవజలనదిని మా మీద, మా కుటుంబాల మీద, మా అందరి మీద కూడా సమృద్ధిగా ఉంచమని మన నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.